సోమశిల ప్రాజెక్టు కింద గోపవరం మండలంలోని సూరేపల్లి గ్రామం దాదాపు 20 సంవత్సరాల క్రితం ముంపుకు గురైందని, ఆనాటి ప్రభుత్వాలు జీవో 98 ప్రకారం ఇంటికి ఒక ఉద్యోగం, భూమి, ఇంటి స్థలం ఇస్తామని చెప్పారని, నేటికి కార్యరూపం దాల్చలేదని, ప్రస్తుత ప్రభుత్వం సూరేపల్లి గ్రామానికి ప్రజలకు ఇంటి స్థలాలు కేటాయించాలని, సంబంధిత అధికారులు త్వరితగతిన ఎంతమంది ముంపువాసులు ఉన్నారో గుర్తించి సూరేపల్లి గ్రామానికి న్యాయం చేయాలని బాల మహాసేన నాయకులు మీసాల రవి కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల కురిసిన వర్షాలకు సూరేపల్లి వాసులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, వర్షాకాలంలో వానలు, చలికి పూర్తిగా ఆరోగ్య విషయంలో చాలా ఇబ్బందిగా ఉందని, మరియు రవాణా సౌకర్యం లేదని, ఉపాధి హామీ పథకం లేదని, జీవన విధానం చాలా అగమ్య గోచరంగా ఉందని, ఉన్నతాధికారులు వెంటనే సూరేపల్లి వాసులకు ఇంటి స్థలాలు కేటాయించి ఇవ్వాలని వారు కోరారు. రేపు సోమవారం ఎంఆర్ఓ జరిగే దగ్గర ఖచ్చితంగా జాబితా కూడా రాసి ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే వస్తారో ఖచ్చితంగా రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా వచ్చి మీ యొక్క బాధలు అన్నీ సంబంధిత అధికారులకు తెలియజేయాలని, మరియు అక్కడ గ్రామంలో ఉండేటువంటి ప్రజలు, స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు మరి యొక్క రవాణా సౌకర్యం లేకుండా ఉండడం అయితేమి, తనకు ఉపాధి పని లేకుండా ఉండడం అయితే, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవి అందడం లేదు కాబట్టి మరి అందరం అన్ని అనుగుణంగా ఉండే విధంగా మరి మనకి ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పేసి రేపు సోమవారం 17వ తేదీ 11/2025 తేదీన జరిగే ఎంఆర్ఓ ప్రజావేదిక ద్వారా మనం అందరం కలిసి వినతిపత్రం ఇవ్వాల్సి ఉంది. ఖచ్చితంగా ఆ రోజు ప్రజావేదిక వినతిపత్రం మరియు జాబితా రెండు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు చేసి మరి అక్కడ పాల్గొనవలసిందిగా పిలుపుస్తున్నాం. ఆ తర్వాత కార్యక్రమాల త్వరలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే మనం హక్కులు సాధించుకుంటామని తెలిసింది. మనము ఎంతసేపు అధికారుల చుట్టూ తిరిగి కొన్ని సంవత్సరాలు తిరిగి అర్జీలు పెట్టుకున్నా కూడా నేటికి ఏ అధికారులు స్పందించలేదు. కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ద్వారానే, హక్కుల ద్వారానే మన పోరాటం అని, ఖచ్చితంగా ఈ పోరాటంలో విజయం సాధిస్తామని చెప్పి కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఈ పోరాటంలో అందరూ పాల్గొనాలి. పోరాటం చేస్తే తప్ప మనకి ఇళ్ల స్థలాలు వచ్చే ఆలోచన లేదు. కాబట్టి ఎందుకంటే అధికారులు మనం ఎవరు దళితులని చిన్న చూపుతో మనం ఎవరిని పట్టించుకోవడం లేదు. ఎన్నిసార్లు